హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. మధ్యప్రదేశ్లో భోజ్శాల అనే ఒక దేవాలయం ఉంది. ఈ దేవాలయంలో హిందువులు ప్రార్థనలు చేసుకోవాలన్నా కూడా హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదొక్క దేవాలయంలోనే కాదు, మన దేశంలో ఏకంగా 33,000 దేవాలయాలకు సంబంధించి మనపై విదేశీ దురాక్రమణదారులు వచ్చి దండెత్తినప్పుడు 33,000 దేవాలయాలను ధ్వంసం చేసేశారు. వాటన్నిటిపై మసీదులను నిర్మాణం చేశారు. ఈ ప్రార్థనా స్థలాలన్నిటిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది అని కొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తూ ఉన్నారు. సో అలాంటి వాటిలో ఈ మధ్యప్రదేశ్లోని భోజ్శాల దేవాలయం కూడా ఒకటి. ఇందులో గతంలో అంటే ఈ దేవాలయం 11వ శతాబ్దానికి సంబంధించింది. అప్పటి నుంచి ఇది అతిపెద్ద దేవాలయంగా విరాజిల్లింది. ఇక్కడ సరస్వతి మాత దేవాలయంగా దీన్ని పరిగణించే వాళ్ళు. ఇక్కడ కొన్ని విద్యాలయాలు సైతం గతంలో నడిచేవి. అంటే మన ప్రాచీన సంప్రదాయంలో గురుకులాలు అనే వ్యవస్థ ఉండేది కదా, అలాంటి గురుకులాల నుంచి ఇక్కడ కొన్ని వేలాది మంది విద్యార్థులు చదువుకునేవారు అనే దానికి సంబంధించి అక్కడి పురాణ ప్రతీతి సైతం చెబుతూ ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు భోజ్శాల దేవాలయంలో కనీసం మన హిందువులు పూజలు చేసుకోవాలన్నా కూడా మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ఇక్కడ వసంత పంచమి అనే పండుగ వచ్చింది. ఈ వసంత పంచమి రోజు తాము హిందువులు పూజలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి అని మధ్యప్రదేశ్ హైకోర్టును అడగగా హైకోర్టు ఒక కీలకమైన తీర్పునిచ్చింది. అదేమిటంటే హిందువులు ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు మీరు పూజలు చేసుకోవచ్చు. ఈ మధ్యలో ముస్లింలకు సైతం ప్రార్థనలు చేసుకునే విధంగా మధ్యాహ్నం 1 గంట నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పర్మిషన్ ఉంటుంది. సో ఇందుకు సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు చేయాలి. వీళ్ళిద్దరూ కూడా కలవకుండా వేరువేరు స్థలాల్లో వీళ్ళకు కొన్ని స్థలాలను కేటాయించండి. వీళ్ళు ఇక్కడే పూజలు అండ్ ప్రార్థనలు చేసుకునే విధంగా కల్పించండి. అంతేకాకుండా వీళ్ళకు ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ గేట్లను సైతం సపరేట్గా పెట్టండి. తద్వారా వీళ్ళ మధ్య క్లాష్ రాకుండా ఉంటుంది. అధికారులు సైతం పెద్ద ఎత్తున భద్రత కల్పించాలి అని మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దీన్ని బట్టి చూసుకుంటే హిందువులు ఈ దేశంలో పేరుకే మెజారిటీలే తప్ప పూర్తిగా మైనారిటీలు లేదంటే సెకండ్ గ్రేడ్ పీపుల్ కానీ ఇప్పటి వరకు మన దేశ ప్రభుత్వాలు పరిగణిస్తూ వస్తూ ఉన్నాయి అని స్పష్టంగా చెప్పకనే చెప్పుకోవచ్చు. ఈ దేశంలో ఇదొక్క దేవాలయమే కాదు, 33,000 దేవాలయాలది ఇదే పరిస్థితి. వీటిలో ఏ ఒక్కదాన్ని టచ్ చేసినా కూడా దీనికి అత్యంత ప్రాచీనమైన చరిత్ర ఉంటుంది. ఆ తర్వాత దురాక్రమణదారులు దండెత్తడం, ఈ దేవాలయాలను ధ్వంసం చేసి ఆ శిథిలాలతోనే మసీదులను నిర్మించడం ఇలాంటివి చాలా వరకు చేశారు. ఇప్పటికీ కూడా కాశీ విశ్వనాథ దేవాలయంలో శివలింగం అనేది ముస్లింలు కాళ్ళు చేతులు కడుక్కుని వజూఖానాలో దీన్ని ఉంచారు. అంటే ఎంత దారుణమైన చర్యనో అర్థం చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటిపై ఇప్పుడిప్పుడే హిందువులు మేల్కొనడం, కోర్టుల్లో కేసులు వేయడం, తద్వారా తమ దేవాలయాలకు సంబంధించిన వాటన్నిటినీ తమకే ఇప్పించమని కోరడం ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా వీటన్నిటిలో చెప్పుకోదగ్గది అయోధ్య రామాలయం. దీనికోసం కొన్ని వేల మంది హిందూ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన తర్వాత దాదాపు 500 ఏళ్ల సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ఈ అయోధ్య దేవాలయం మనకు సాకారమైంది. ఆ తర్వాత దీని బేస్గా చేసుకుని ఇతర దేవాలయాలకు సంబంధించి కూడా చాలామంది పిటిషన్లు దాఖలు చేస్తూ ఉన్నారు. నిజానికి 1992లో బాబర్ మసీదు కూల్చివేసిన తర్వాత హిందూ సంఘాలు ఒక కీలకమైన విజ్ఞప్తిని ముస్లిం సంఘాలకు ఇచ్చాయి. అదేమిటంటే ఈ దేశంలో 33,000 దేవాలయాలు అన్నిటినీ మర్చిపోదాం, ఇప్పుడు అవన్నీ ఏ స్థితిలో ఉన్నాయో అదే విధంగానే మనం కొనసాగిద్దాం. మా హిందువులకు జస్ట్ 3 దేవాలయాలను మాత్రమే ఇవ్వండి. అయోధ్య, కాశీ, మధుర ఈ 3 దేవాలయాలను మాకు అప్పగిస్తే ఇక మిగిలిన వాటి జోలికి మేము అస్సలు రాము అని అప్పట్లోనే మనం ఒక కీలకమైన విజ్ఞప్తిని జారీ చేశాం. అయినా కూడా ముస్లిం సంఘాలు దీనికి అస్సలు ఒప్పుకోలేదు. మేము ఆ 33,000 దేవాలయాలను పక్కన పెడితే ఈ 3 సైతం మీకు ఇచ్చే ప్రసక్తే లేదు అని అప్పట్లో స్టేట్మెంట్లు ఇచ్చారు. సో అందువల్లనే ఇప్పుడు ఈ 3 మాత్రమే కాకుండా మిగిలిన అన్నింటిపైన ఇప్పుడు కేసులు పడుతూ ఉన్నాయి. ఈ భోజ్శాల దేవాలయంపై సైతం 2024లో పెద్ద ఎత్తున వివాదం అనేది చెలరేగింది. అప్పట్లోనే మధ్యప్రదేశ్ హైకోర్టు దీనిపై శాస్త్రీయ సర్వే నిర్వహించాలి అని ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పట్లోనే ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ ఇక్కడ పూర్తిగా పరిశీలన చేసింది. ముఖ్యంగా కమల్ మౌలా మసీద్ అనేది ఈ ప్రాంగణంలోనే ఉంటుంది. ఆ మసీదులో చేసిన సర్వేలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. ఏఎస్ఐ ఏకంగా 93 రోజుల పాటు జరిపిన ఈ సర్వేలో ఈ కమల్ మౌలా మసీదును
గతంలో ఒక దేవాలయాన్ని కూల్చి కట్టారు. అంతేకాకుండా దానికి సంబంధించిన శిథిలాలు ఏవైతే ఉంటాయో వాటితోనే ఈ మసీదును నిర్మించారు. మసీదు ప్రాంగణంలో మనకు చాలా వరకు హిందూ మత చిహ్నాలు సైతం కనిపించాయి అని ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ ఒక కీలక రిపోర్టును సైతం వెలువరించింది. దీన్ని బట్టి చూసుకుంటే ఈ మసీదు కాదు, ఇది పూర్తిగా దేవాలయం అన్న విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పటికైతే ఆర్కియాలజీ సర్వే డిపార్ట్మెంట్ పూర్తిగా అయిపోయింది కాబట్టి దీనిపై ఇకపై నుంచి సుప్రీంకోర్టు అండ్ మధ్యప్రదేశ్ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఇది కొద్ది నెలల తర్వాత జరిగే అవకాశం ఉంది అని నిపుణులు సైతం చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపై పూర్తిగా విచారణ అనేది జరిగితే ఇది హిందూ దేవాలయంగానే పరిగణించేందుకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని న్యాయ నిపుణులు చెబుతున్న మాట. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ హిందువులు ఇప్పుడు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితికి ప్రధాన కారకులు ఎవరో కూడా కామెంట్ల రూపంలో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.